ఉవ్వెత్తున లేపి ఒక కెరటంలాగా కాంగ్రెస్ కార్యకర్తలు కదం దొక్కితే ఇవాళ బోంగేన్ పార్లమెంట్ ఎప్పుడో వేసిపోయింది. భారీ మెజార్టీ దిశగా ఇవాళ ఈ సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారి, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 17 సీట్లకు 15 సీట్లు గెలుపు ఖాయమైనాయి. ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టుగా ఇవాళ బీఆర్ఎస్ తోటో బీజేపీ తోటో పోటీ జరుగుతలేదు. మన భువనగిరిలో 7 అసెంబ్లీ నియోజకాల్లో ఒక నియోజకానికి పోటీ పెట్టిండు మా రాజన్న. భువనగిరికి ఆలేరుకు, భువనగిరికి నగరకాలకు, ఇక్కడ నగరకాలకు తుంగతుర్తికి. అంటే రేపు మీ పనితనం చూడాలి. రేపు ఢిల్లీ నుంచి వచ్చే నిధులను ఏ నియోజకాల్లో ఎక్కువ మెజార్టీ ఇస్తే ఆ నియోజకానికి ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇక్కడ కిరణ్ వెయిట్ చేస్తున్నాం. ఇవాళ పెళ్లి కొడుకులెక్కనే ఉండి కానీ రేపు మన అందరికీ పెద్దన్నగా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఆ ప్రధాని తోటి మన ప్రాంతం ఈ 10 సంవత్సరాలు వెనుకబడ్డది. మన దృష్టం కొద్దీ మొన్న భువనగిరి పార్లమెంట్ లో మా పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి ఉండడం వల్ల ఇవాళ మేము అధికార పార్టీలో ఉన్నంత కూడా ఈ 5 సంవత్సరాలు ఉన్నాం. ఇవాళ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన అసెంబ్లీలు బలపడతాయి. దానికోసం ఎట్లయితే మొన్న మీ కష్టం వచ్చి మీ శ్రమ చేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు, ఇప్పుడు మన అన్న చామరన్న గారికి భారీ మెజార్టీ ఇచ్చారు. ఈ 17 నియోజకాల్లో భువనగిరి అత్యంత స్థానంలో ఉండాలి. ఇలా మోడీ 10 ఏళ్ల నుండి కార్పొరేట్ సంస్థలకు అనిల్ అంబానీకి, ఆదానికి, అమెజాన్ కి ఊడియం చేసిండు. రైతులను టెట్టా ముంచిండు. ఎంతో మంది రైతులను పొట్టం పెట్టుకుండు. ఆ రైతుల పేద నల్ల చట్టాలు తెస్తే దానికి గద్దముకు కేసీఆర్ వంతన పాడి రాత్రి పూట దోస్తాన్, పొద్దు పూట కుస్తాన్ పెడుతున్నాడు. ఇవాళ మీరు చూడండి 17 సీట్లలో 6-7 సీట్లకు డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు. ఈడ బీజేపీ పడాపలని కేసీఆర్ చూస్తుండు. కాబట్టి కేసీఆర్ దుకాణం బంద్ అయింది, బీజేపీ దుకాణం బంద్ కాబోతుంది. అందుకే మీరందరూ కార్యకర్తలు ఎట్లయితే మొన్న అసెంబ్లీలో కష్టపడ్డారో ఆ విధంగా కష్టపడాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అమరస్తం 6 గ్యారెంటీలు ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. రేపు ఎలక్షన్ల తర్వాత మీ గ్రామాలలో ప్రతి పేదోడికి ఇందిరా మిల్లు వస్తుంది, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి. ఆగస్టు 15 లోపు ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. మీరు గల్లెగేసి చెప్పొచ్చు. గ్రామాలలో ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీని. మనకు కాపాడే నాయకులు, ఇంత పెద్ద నాయకులు మనకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఆలేరు ఇక్కడ ఉన్నటువంటి నియోజకాల్లో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను అక్కడ కింద కాదు మీద కూర్చోబెట్టే బాధ్యత మేం తీసుకుంటాం. రేపు స్థానిక సంస్థల్లో సర్పంచ్ గా, ఎంపీడీసీగా, జెడ్పీడీసీగా, జెడ్పీ చైర్మన్ గా నిలబెట్టి మీకింతో అంత ఆర్థికంగా సాయం చేసి గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం. కాబట్టి ఇది మా ఎన్నిక కాదు, మనందరి ఎన్నిక. మనం క్యాండిడేట్ లెక్క ప్రతి బూత్ లో భారీ మెజార్టీ దిశగా తీసుకురావాలి. ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ మన కొండంత అందం ఉంది. ఇక్కడ చామరన్న కూడా ఒక ఉత్తేజవంతుడు యువకుడు, 24 గంటలు పనిచేసి మన భువనగిరిను పతాక స్థాయిలో తీసుకుపోతాడు. కాబట్టి దయచేసి ఈ ఉన్న 25 రోజులు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు బూత్ కు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా పంచిన 25 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అమ్మకు, అక్క, చెల్లకు, యువకులకు అందే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి చేరేసి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా పోవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటికీ సమర్థం చేసి వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళ బీజేపీలకు అర్థమైపోయింది. ఎప్పుడైతే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినగానే వాళ్ళ లాగులు తడిసినాయి. మా దుకాణం బంద్ అయింది అనుకున్నారు. దానికి తోడి ఎండలో కూడా రోజు ఒక నియోజకం పెట్టి ఉత్తేజపరుస్తున్నాడు, మాకు టార్గెట్ ఇస్తున్నాడు. మా ఎలక్షన్లకు కూడా మాకు భయం కాలే. అంటే ఏ నియోజకం మెజార్టీ వస్తుంది, మేమెక్కడ వెనకబడుతున్నాం అని చెప్పి మేమే కష్టపడాల్సిన బాధ్యత వచ్చింది. మా గౌరవ ఇన్ఛార్జ్ గారు, మున్గోడు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో నేను ఒకటే మాటిస్తున్నా, 17 పార్లమెంట్లలో
భువనగిరి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ వస్తుంది. దానికి రావడానికి మీరందరూ బాధ్యులే. మీరందరూ కంకణం కట్టుకొని భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు శంకర్ నాయక్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై